నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్ని. నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. అమరావతిపై వేశ్యల రాజధాని అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఏపీలో త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహించాలని చూస్తున్నామని తెలిపారు. బందర్ రోడ్లోని హోటల్ నందు ఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఏసీ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఏసీఏ 72వ యాన్యువల్ మీటింగ్ నిర్వహించామని, ఏసీఏ ఎల్లప్పుడూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుందన్నారు. విశాఖ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఉమెన్ వరల్డ్ కప్ 5 మ్యాచ్లు విశాఖలో జరుగుతాయని తెలిపారు. ఒక వన్డే మ్యాచ్ కూడా విశాఖ వేదికగా జరుగుతుందని, 25 జిల్లాల్లో ఒక క్రికెట్ గ్రౌండ్ నిర్మిస్తామని, కర్నూలు, నెల్లూరులో క్రికెట్ స్టేడియంలను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతిలో స్టేడియంను నిర్మించి ఐపీఎల్ నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ చైర్మన్లతో చర్చించామని, ఇప్పటికే ఆమోదం తెలిపారని అన్నారు. వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణం కోసం 65 ఎకరాల భూమిని అడిగామన్నారు. సీఎం ఆదేశాల తరువాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని, వచ్చే సీజన్లో ఆంధ్ర నుంచి ఫ్రాంచైజ్ ఉండేలా చూస్తామన్నారు. Now actually constitute the different committees, finance and procurement committee, committee and infrastructure committee, and all these things committees we not there in the bylaws before that we appointed, but in the committee issues. These all things actually now we putting in these amendments. Then next AGM will appoint all these committees. అందరికీ నమస్కారం. ఇవాళ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడు కూడా క్రీడాభివృద్ధికి మేము ఎఫెక్ట్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మన 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన బీసీసీఐ వాళ్ళందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఐసీసీఐ చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని బీసీసీ వారు సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయ్యి, అన్నిటికన్నా ముఖ్యంగా వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలో ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా, క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఏజీఎంలో ఒకే డిసైడ్ చేశాం. ఇప్పుడు ఉన్న 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని చోట్ల గ్రౌండ్లు ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్లు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అతి త్వరలోనే కర్నూలు, నెల్లూరు ఎక్కడైతే మాకు స్థలాలు ఉన్నాయో వీటితో పాటు మరింత మంది క్రీడాకారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రతి జిల్లాలోనూ క్రికెట్ ప్రారంభం కోసం ప్రత్యేకంగా డిస్కషన్ చేయడం జరిగింది. దానికోసం ప్రతి జిల్లా వారి ప్రపోజల్స్ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఎలా ముందుకెళ్ళడం జరిగింది. అలాగే మా ఈ మొదటి ఏజీఎంలో మేము వచ్చిన అచీవ్మెంట్ ఏంటంటే ఒక 60 రోజుల్లో వైజాగ్ స్టేడియంని రూపురేఖలు మార్చి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొచ్చాం. అంచేత ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా వైజాగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ రావడం
జరుగుతుంది, 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర క్రీడామానికి ఒక పండగ కింద ఇన్ని మ్యాచ్లు ఆంధ్రాలో రావడం ఇదే ఫస్ట్ టైం. మీ అందరికీ చేసిన మా ప్రెసిడెంట్ గారికి అలాగే టీసీసీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇవాళ మేజర్ డెసిషన్ ప్రతి జిల్లాకి ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే ఫండ్ కూడా ప్రెసిడెంట్ గారు డబుల్ చేయడం జరిగింది. ఇదివరకు సంవత్సరానికి 20 లక్షలు ప్రతి జిల్లాకి ఇచ్చేవాళ్ళు క్రికెట్ డెవలప్మెంట్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా మళ్ళీ ఏసీఏ పెట్టుకుంటుంది, ఏమైనా మ్యాచ్ అయినా ఏసీఏ పెట్టుకుంటుంది. బట్ ఏసీ ఫండ్ వాళ్ళ లోకల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే 20 లక్షల ఫండ్ని 40 లక్షలు చేయడం ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. దీనివల్ల అన్ని జిల్లాల్లో కూడా మోర్ క్రికెట్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆశిస్తున్నాను. మెయిన్గా వైజాగ్ స్టేడియం రెడీ అయ్యే సమయంలో కూడా నిద్రాహారాలు మాని అక్కడే ఉంది. ఎవరికి వాళ్ళు సొంత పని లేక భుజాన వేసుకుని స్టేడియంని 45 రోజుల్లో రెడీ చేసిన మా ఎఫెక్స్ కౌన్సిల్ ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ఈ అన్ని విషయాల్లోనూ మాకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 3 నెలలకు మేళా చొప్పున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. అటు టీవీ ఛానల్లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ వైసీపీ కామెంట్ చేయించిందని మండిపడ్డారు. అది ఆ ప్రాంత మహిళలను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది. అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో అందువల్ల మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా, అది దాన్ని ఇనిషియేట్ చేసాం త్వరలో. మంగినపూడి బీచ్ లో ఏటు చూసిన పర్యాటకుల ప్రభంజనం. ఒక పక్క వాలీబాల్, కబడ్డీ పోటీలు, ఇంకో పక్క సీ కియాకింగ్ పోటీలు, హెలికాప్టర్ హేలీ రైడ్ తో కోస్తా ఆ తీరం అందాలు వీక్షిస్తూ సేద తీరుతున్న పర్యాటకులు. 4వ రోజు చివరి రోజు అయిన ఆదివారం ముగింపు నాడు బీచ్ లో ప్రజలు ఆనందంతో సముద్రంలో స్నానాలు చేస్తూ అలల సవ్వడిని
అమరావతి వేశ్యల రాజధాని అని ఎలా అంటారో, వంగలపూడి అనిత సాక్షి ఛానల్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. అమరావతి అంటేనే జగన్ కు అక్కసు, వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఒక అసోసియేషన్, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే, అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే, ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే, అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే, 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. చాలామంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్, ఈరోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇవి. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే, దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా? ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా, కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే, ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు. ఈ యాజిటేషన్లో సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కొట్టారండి. మనకు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతుల కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఈ రోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తలకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే. వాటిని వైఎస్ఆర్సీపీకి సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననంకు వాడుకుంటోందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే
సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో నాగ్రం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లో మీడియా సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చేస్తామంటున్నారు, సిద్ధంగా ఉండాలి. దేనికో తెలుసా, ఇప్పటికే 32,000 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు. మీకు మంచి ఏం జరగదు. మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి, మీ భూములు మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లలా పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు, కాజేసి తెలుగుదేశం పార్టీకి ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అఘాయిత్యాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగినాయి కదా. వీటి మీద ఎందుకు స్పందించరు? అమరావతిపై వేశ్యల రాజధాని అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇంకా వినాశనం చేయడానికి చూస్తున్నారు. పురాణాల్లో కూడా అమరావతికి దేవతల రాజధాని అని ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి రాజధానిని కించపరుస్తున్న వారి ఛానల్లో డిబేట్లు పెట్టి అపహాస్యంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? కనీసం అటువంటి విషయాన్ని ఖండించాలన్న బుద్ధి కూడా ఆ యాజమాన్యానికి లేకుండా పోయింది. తెలుగుదేశం కార్యకర్త ఒక అతను భారతి రెడ్డిని కించపరుస్తూ మాట్లాడితే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి అతనిపై కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. క్రమశిక్షణకు మారుపేరు నారా చంద్రబాబు నాయుడుని ఆయన అన్నారు. ఇప్పటికైనా నిందలు వేయడం మానేయాలని జగన్ రెడ్డి అండ్ టీంను ఆయన హెచ్చరించారు. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి మన రాజధాని గురించి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా, గర్వంగా చెప్పుకుని ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా ఈ రాష్ట్రం వినాశనం కావాలనే ఉద్దేశంతోనే అమరావతి అనే పేరును సైతం దేవతల రాజధాని అమరావతిని పురాణాల నుంచి కూడా ఆ పేరు వస్తున్న సందర్భాన్ని మరి సరదాగా వాడుకుంటే దాన్ని అపహాస్యం చేయడానికి వేశ్యల రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్లో ప్రచారం చేసేదానిలో కానీ లేదా ఒక డిబేట్లో చెప్పేదాన్ని కానీ కనీసం అలాంటి విషయాన్ని ఖండించాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాజమాన్యం ప్రవర్తించిన తీరుకి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నగాక మొన్న చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త భారతిరెడ్డి గారిని అనరాని మాటలంటే ఆయన స్పందించి ఆయనే ఇమీడియట్గా సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టిన కనీసం ఆయన దగ్గర అలాంటి జ్ఞానాన్ని కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోవచ్చు. వాళ్ళు సాక్షి పత్రిక వాళ్ళది కాకపోతే వాళ్ళని అనాల్సిన పని లేదు. మాకు సాక్షి మొత్తం యాజమాన్యం వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు, దాంట్లో యాజమాన్యం వాళ్ళే. అలాంటి సాక్షిలో ఒక పత్రిక అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కనీస బాధ్యతతో పత్రికలు పెడతారు. అలాంటి బాధ్యతని మర్చిపోవటమే కాకుండా వాళ్ళు ప్రజల్లో ఒక మన రాష్ట్రాన్ని మన తల్లిని మనం అపహాస్యం చేసినట్టే, మన తల్లిని మనం ఈ విధంగా ఒక రోడ్డు పాలు చేసినట్టే మన రాజధానిని రోడ్డు పాలు చేయటం. సో ఇలాంటి విషయాల్లో
అమరావతి రాజధాని నిర్మాణం కోసం మహిళలు పోరాటం చేస్తుంటే రాజధాని మహిళలపైన టీవీ చర్చ కార్యక్రమాలలో నీచమైన పదజాలం ఉపయోగించడం చాలా దారుణమైన చర్యని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మహిళలపైన అసభ్యకరమైన పదజాలం వాడటం నీచమైన సంస్కృతికి దారితీస్తుందని వెంటనే పోలీసులు అలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలపై ఏ విధంగా నీచమైన భాషను ఉపయోగించారో నేడు అదే తరహాలో అమరావతి మహిళలపైన విష సంస్కృతమైన భాషను చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అవన్నీ కోలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం. కోలగొట్టిన అధికారుల మీద పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా తీసుకొని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా డిఫాక్టోగా దరఖాస్తు ఇచ్చినట్లుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టి ఇవ్వాలి, లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి, లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం. జీవో ఒకటి చేసేది ఒకటైతే ఉపన్యాసాలు కాదు కదా, స్పీడ్ దీంట్లో కనపడాలి. ప్రజల సంక్షేమ విషయంలో స్పీడ్ కనపడాలి. పాలకోడేరులో, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దరఖాస్తు తీసుకోవటానికి కూడా నిరాకరించారు. సచివాలయంలో పడగొట్టిన వాళ్ళు ఇళ్ళు మాకు ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి వెళ్తే దరఖాస్తు కూడా తీసుకోవడానికి నిరాకరించారు. భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా, లేకపోతే అక్కడ తహసీల్దార్ని చూసి భయపడుతున్నారో మాకు తెలియదు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ రకమైన వాతావరణం సృష్టించారు. ఈ జీవోకిను దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్లే పోయి ఇళ్ళు తిరిగి సర్వే చేసి పట్టాదా వాళ్ళకి ఇల్లు రెగ్యులేట్ చేయాలి. అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి. క్యాంపెయిన్ చేయకపోగా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు పరిశీలించలేదు. ఇక్కడ కొన్ని చోట్ల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. ఈ రకమైన పద్ధతి వల్ల సంక్షేమం ముందుకు పోదు. పేద ప్రజలను ఆదుకునే పద్ధతి ఇది కాదు. P4 అంటున్నారు, కార్పొరేట్లు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారని. ఇదేనా ఉద్ధరించే విధానం? కార్పొరేట్లు తెచ్చి P4 కింద పేదలను ఉద్ధరించే విధానం ఇదేనని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పుడు ఈ జీవో మీద రాష్ట్ర ప్రభుత్వమే రెవెన్యూ క్యాంపెయిన్ టేకప్ చేయాలి. ఇటువంటి వాటి మీద క్యాంపెయిన్ చేయకుండా యోగా ఆంధ్ర అని చెప్పని ప్రజలందరూ యోగా చేస్తూనే ఉన్నారు. రోజుకి 24 గంటలు యోగా చేస్తున్నారు. శ్రామికులకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే యోగా కాదు, వాళ్ళ కనీస వేతనాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కనీస వేతనాలు ఇవ్వకుండా రోజుకు 12 గంటలు పని చేయండి అని ఒక జీవో తీసుకొచ్చి 8 గంటల బదులు 12 గంటల పాటు నిలబడి పని ప్రదేశంలో 1 గంట రెస్ట్ తోటి పని చేయాలి. అది కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఈ కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ పట్టణాలలో సెంటు కాకుండా 2 సెంట్ల స్థలం అంటే సుమారు 100 గజాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థానంలో 3 సెంట్లు సుమారుగా 150 చదరపు గజాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో మీరు రేపు 12వ తారీఖున వార్షికోత్సవం చేసుకుంటామంటున్నారు. ఎంతమందికి స్థలాలు ఇచ్చారో ముందు మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మీరు పెంచుతామన్నారు, ఎన్ని ఇచ్చారు? ఇంతవరకు స్థలాలు ఇవ్వలేదు. ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వం అరకొరగా వదిలేసి వెళ్ళిపోయింది. కాగితాలు ఇచ్చారు తప్ప స్థలాలు గత వైసీపీ ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో స్థలాల కేటాయింపులోనూ గృహ నిర్మాణంలోనూ ఇప్పటికే దశాబ్దాల క్రితం ఇళ్ళు వేసుకుని నివసిస్తున్న పేదవాళ్ళకి క్రమబద్ధీకరించి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయటంలో ఈ ప్రభుత్వం చేసింది అతి స్వల్పం. పోనీ మేము చెప్తున్నాం స్వల్పమని. మీరు బాగా చేశామంటే జీవో నెంబర్ 30 ప్రకారం ఎంతమందికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారో చెప్పండి. ఎంతమందికి స్థలాలు ఇచ్చారో మీరు ప్రకటించండి. ఎన్ని గృహాల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారు సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీలలో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తామని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్లోని
కందుకూరి కళ్యాణ మండపంలో సిపిఐ 36వ డివిజన్ శాఖ సభ్యులు నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీలలో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీని రాబోయే రోజుల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తర్వాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశాలలో నల్లధనం తీసుకువచ్చి ప్రజలకు ఇస్తామని చెప్పిందని, ఏటా 2 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆ ఊసే లేదని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ నగర శాఖ 36వ డివిజన్ శాఖ తరపున ఇక్కడ 2వ మహాసభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మా సెక్రటరీ గారు ఇప్పుడు అన్నీ చెప్పారు. నెక్స్ట్ నగర సభ జూలై 7, 8 తారీఖుల్లో, అలానే జిల్లాది ఆగస్టు 1, 2 తారీఖుల్లో జగ్గైపేటలోను, అలానే మన రాష్ట్ర మహాసభ ఒంగోలులో ఆగస్టు 2, 22, 23, 24 జరుగుతుంది. అలానే మా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ కింద స్థాయి నుండి పైకి వెళ్తుంది. అంటే ఈ యొక్క కింద స్థాయి నుండి నూతన కార్యవర్గాన్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని ఇది బలోపేతం చేస్తున్నట్టు. కానీ ఈరోజు దేశం అత్యంత ప్రమాద స్థితిలో పడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ లేబర్ కోడ్ కార్మికుల్ని నడ్డి విరుస్తానికి, వాళ్ళ యొక్క భావ స్వేచ్ఛ హక్కులని హరిస్తానికి తయారైనవి. అలానే మనం ఆనాడు 8 గంటలు పనిదినం కావాలని కార్మికులు కోరుకుంటే ఈరోజు అది పోయి మనకి 12 గంటలు కూడా 15 గంటలు కూడా చేసుకునే లేబర్ కోడ్ ప్రవేశపెడుతుంది. ఇది చాలా దుర్మార్గకరం. దీనికన్నా ఇంకా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, ఈరోజు ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఇక్కడ మన మావోయిస్టులే అవ్వచ్చు, అలానే అక్కడ ఆదిమవాసులని అందరినీ కూడా ప్రభుత్వం మర్డర్ చేసి వాళ్ళని చంపి ఇది ఎన్కౌంటర్గా సృష్టిస్తుంది. ఇది చాలా దుర్మార్గకరం. ఎందుకంటే శాంతి చర్చలు లేవు, ఏమీ లేవు అని మన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏమంటున్నాడు, వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా 26 కల్లా మీ అందరినీ తుదిగంటూ కూడా మావోయిస్టులను తుదిమిట్టిస్తూ ఉంటున్నారు. ఇది చాలా దుర్మార్గకరమైంది. ఎందుకంటే మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు రెడీ అంటున్నారు, కానీ ఆ పదంగా వెళ్ళట్లేదు. ఈరోజు చూస్తూనే ఉన్నారు, గత జనవరి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని చంపేసి దాన్ని ఎన్కౌంటర్గా పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గకరం. దీని మీద కూడా మేము పోరాడి సాధిస్తాము అని తెలుపుకుంటూ ఈ యొక్క మహాసభ జయప్రదం కావాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తారీఖుల్లో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్లో శాఖ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. గత నెల 25వ తారీఖు నుంచి ఈ రోజున 36వ డివిజన్ శాఖ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసేటటువంటి దానికోసం రాబోయేటటువంటి కాలంలో దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు కూడా పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్ళడం, తద్వారా పార్టీని బలోపేతం చేసేటటువంటి దానికోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయనేటటువంటిది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయేటటువంటి కాలంలో ఈ రోజున ప్రభుత్వాలు వంచాయి. ఎన్నికలప్పుడు ఒక వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాటిని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందడం అనేటటువంటి జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు గడిచిన 10 సంవత్సరాల కాలంలో విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 వేస్తామని చెప్పారు. అవి వాగ్దానంగానే మిగిలిపోయింది, కానీ అమలుకి అనేటటువంటిది నోచుకోలేదు. అదే సందర్భంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వటం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పన్నారు. అది కూడా ఎక్కడా కూడా ఉన్న ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్, రైల్వేసు, ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఉన్న ఉద్యోగాలు కూడా మరి ఊడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదే క్రమంలో
క్రమంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు అయితే అభివృద్ధి జరుగుద్దని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో కనీసము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 అనేటటువంటిది ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. అందులో ఒక పెన్షన్ తప్ప ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి దాన్ని నిరసిస్తూ రాబోయేటటువంటి కాలం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్ని. నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. అమరావతిపై వేశ్యల రాజధాని అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.